దేవునికి స్తోత్రం కలుగునుగాక. అందరూ బాగున్నారా? మనం సహనంతో జీవించాలని దేవుని వాక్యం తెలియచేస్తుంది. త్వరగా కోపపడువాడు మూఢత్వాన్ని చూపును. సామెతలు 14:17. కాబట్టి అసహనం అనేది శరీర ఫలం, అది పాపం కూడా. దాని వలన మన సంతోషం హరించుకుపోయి అనేక పర్యవసానాలకు గురవుతాం. అసహనం వలన మనమేమీ సాధించలేం. సహనం గలవారే యేసయ్యకు నిజమైన శిష్యులు. అపోస్తులుడైన పౌలు తెస్సలోనికీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 14లో ఇలా అంటున్నాడు: అందరి ఎడల దీర్ఘశాంతులై ఉండుడి. కాబట్టి మన జీవితంలో అసహనానికి స్వస్తి చెప్పి దీర్ఘశాంతాన్ని అలవరుచుకోవాలి. ప్రతి విషమ పరిస్థితుల్లో కూడా దీర్ఘశాంతాన్ని కలిగి ఉండటానికి యేసయ్య వైపు చూడాలి. యేసయ్య తన జీవితంలో ఎప్పుడూ అసహనంగా కలవరపడుతూ ఆయన ప్రవర్తించలేదు. కాబట్టి యేసు వైపు చూసి మనం ఈ జీవితంలో సహనం కలిగి క్రీస్తుకు శిష్యులుగా జీవించుదాం.